విద్యార్థులే లోకం, విజ్ఞానం అందించడమే లక్ష్యం. విద్యార్థులకు విజ్ఞానం, వినోదం, వికాసం అందించడమే ధ్యేయంగా నిత్యం శ్రమిస్తున్న నిత్య కృషివలుడు ఏవి సుధాకర్ గారు. పొదలకూరు జెడ్పీ హై స్కూల్లో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా వీరు పనిచేస్తున్నారు. నెల్లూరు పట్టణంలో ఖరీదైన వేదాయపాలెం సెంటర్లో నివాసం ఉంటారు. దాదాపు 15,000 అద్దెను సైతం వదులుకొని తమ మిద్దెపై మొదటి అంతస్తు మొత్తాన్ని సైన్స్ ప్రయోగశాలగా, గ్రంథాలయంగా ఈయన మార్చేశారు. 10 లక్షల రూపాయలకు పైగా విలువైన పురాతన వస్తువులు, సైన్స్ పరికరాలు, ప్రాచీన గ్రంథాలు వీరు సేకరించి పెట్టారు. ప్రతిదీ ఖరీదైన ఈ రోజుల్లో సొంత నివాసాన్ని ప్రయోగశాల గ్రంథాలయంగా రూపొందించిన సుధాకర్ గారి ఆలోచన విధానం, వృత్తి పట్ల అంకిత భావం చాలా గొప్పవి. ప్రతి ఆదివారం ఎవరైనా విద్యార్థులు వీరి నివాసాన్ని సందర్శించవచ్చు. సుధాకర్ సార్ దగ్గరుండి భౌతిక రసాయన శాస్త్ర, ఖగోళ, ప్రాచీన వాంగ్మయం గురించి వివరిస్తారు. అంతేకాక తమ నివాసానికి వచ్చిన విద్యార్థులకు సొంత ధనం వెచ్చించి భోజన వసతిని కల్పిస్తారు. విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతూ అనుక్షణం వారి ఉన్నతి కోసం పనిచేసే ఏవి సుధాకర్ గారు ఎంతైనా అభినందనీయులు. సుధాకర్ సార్ విద్యార్థులకు తమ ప్రయోగశాల గ్రంథాలయంలోని విశేషాలను వివరిస్తున్నారు. రండి మనము తెలుసుకుందాం. సైన్స్ అనేది మెయిన్ బ్రాంచెస్ ఏంటి? కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, సైన్స్. దీంట్లో వల్ల హిస్టరీ ఆఫ్ సైన్సెస్, సైన్స్ ఎక్కడి నుంచి జనరల్ సైన్స్ నుంచి బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ సైన్సెస్. దీంట్లో మళ్ళీ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకేనా? కెమిస్ట్రీ అనుకో, అనలిటికల్ కెమిస్ట్రీ, క్వాంటమ్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, స్పేస్ స్పెక్ట్రో కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ. ఫిజిక్స్ లో ఆస్ట్రోఫిజిక్స్, మెకానిక్స్, ఆస్ట్రానమీ, ఆప్టిక్స్, డైనమిక్స్, అనాటమీ, బాటనీ, ఇదంతా కూడా హిస్టరీ ఆఫ్ సైన్స్ అనమాట. ఈ DLR, ఓకేనా, యూకే స్పేస్ ఏజెన్సీ, ఇవన్నీ PSLV, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్, తర్వాత వచ్చేసి ASLV, SLV, ఇవన్నీ కూడా లాంచింగ్ వెహికల్స్ అనమాట. దీని వాటి 6 నుంచి 59 వరకు కంప్యూటర్ సిస్టమ్ ఎలా ఉండింది, 59 to 65 దాకా అలా మాడిపోయి అయింది. తర్వాత 65 to 71, తర్వాత 71 to 80. ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి 5th జనరేషన్ ని అన్ని కూడా ల్యాప్టాప్స్ కావచ్చు, డెస్క్టాప్స్ కావచ్చు, అన్ని గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏమో ఉన్నాయి. ICAR ఉంది, తర్వాత వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ DSC ఉంది, బయోటెక్నాలజీ, ICMR, IARI, ఇవన్నీ కూడా ఉన్నాయి. అది ఫస్ట్ ఎక్కడి నుంచి ఫారెస్ట్ ఆది మానవుడు కాడి నుంచి ఎట్లా ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్, హోమోసేపియన్స్ ఎలా ఉన్నారు, తర్వాత వచ్చేసి ఇట్లా ఎక్కడికి వచ్చినాం. ఓకేనా? ఎవల్యూషన్ అనేది మొత్తం చూస్తున్నాం అన్నమాట. దాంట్లో 145, ఇది 143 సెంటీమీటర్స్ ఉన్నాడు. వరల్డ్ హెల్త్ డే. ఇట్లా మనము సంవత్సరంలో ఏమేమి జరుపుకుంటామో అప్ టు December 14 వరకు ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. ఓకేనా? ఇవన్నీ కూడా మనం జరుపుకునేటువంటి సైన్స్ డే అన్ని కూడా మనం డిస్ప్లే చేస్తాం. ఒక స్టెన్సిల్ కాపీ ఉండేది. మనం ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేసినా, మ్యాటర్ రాసినా కానీ ఆ స్టెన్సిల్ కాపీలో పెట్టి ఏం చేసామంటే దీని మీద పెట్టి ఇలా రొటేషన్ ఉండేది అనమాట. ఇలా మనం తిప్పుతూ ఉంటే నెంబర్ ఆఫ్ కాపీస్ అనమాట. ఓకేనా? ఒక జిరాక్స్ లాగా ఇన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు స్టెన్సిల్ కాపీ. దీని సైక్లోస్టైల్ అంటాం, సైక్లోస్టైల్ మిషన్ అంటాం. ఈ స్టోన్ ఉందే సార్, ఈ స్టోన్ వచ్చి మనం విజయనగర సామ్రాజ్యం అన్నారా, ఊరిది శ్రీకృష్ణదేవరాయలుకి ముందు అచ్యుతరాయలు, బుక్కరాయలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఫౌండర్స్ అనమాట. వాళ్ళ కాలంలో కట్టేటువంటి హంపీలో ఉండేటువంటి విఠలాస్వామి టెంపుల్లో ఉండేటువంటి స్టోన్ ఇది. విఠలాస్వామి టెంపుల్లో ఉండేటువంటి దాన్ని ఇటుకరాయి ఉంది కదా, ఆ ఇటుకరాయిని మనం ఇక్కడ సేకరించడం జరిగింది. చంద్రగిరిని తీసుకొచ్చాం. ఇప్పుడు చంద్రగిరిలో వాళ్ళు చెప్పినట్టు తెనాలి రామకృష్ణుడు ఇల్లు ఉంది కదా, ఆ తెనాలి రామకృష్ణుడు ఉండేటువంటి ఇంటికి సంబంధించినటువంటిది మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఇట్లా కరత్తమ్మ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ వాటితో చేసినటువంటి అన్ని కూడా చెక్కలన్నీ కూడా మనం సేకరించాం. అంటే పాతకాలం నుంచి ఒక ఆర్కిటెక్ట్ కావాలా, వుడ్ ఆర్కిటెక్ట్ కావాలా, ఏటి మీద అయితే సులభంగా కార్వింగ్ బాగుంటుంది అనేది దీనికోసం తీసుకొచ్చాం. మనం ఏం చేస్తామంటే ఇక్కడ కండెన్ పెట్టేవాళ్ళం.
ఓకేనా. దాంతో ఈ యొక్క నూలు దారాన్ని ఇలా ఉడికేవాళ్ళు అనమాట. ఇలా వచ్చినప్పుడు ఆ కండ్లు ఇచ్చి దాన్ని మళ్ళా నేను చూపిస్తాను. దాంట్లో దేంట్లో పెడతాము, ఓస అంటాము, దాంట్లో దేంట్లో పెట్టి లోపల చూపిస్తాను. అసలు దీనికి మోటివ్ ఏంది? ఓకేనా, రీజన్ కాకుండా మోటివ్, ఏదో ఒక మోటివ్ ఉండాలి కదా. మనము దీని ద్వారా పిల్లల్లో ఏ విధంగా మనం సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయగలుగుతున్నాం, లేదా వాళ్ళని సైంటిస్టులు ఎలా చేయాలంటే మనం ఏం చేయాలి. అదేవిధంగా నేచర్, దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టినాం, ఈ మ్యూజియంకి ఎంత ఖర్చు అయింది అనే దానికోసం. అదేవిధంగా వాట్ ఈస్ ద సైన్స్ కార్నర్, ఈ సైన్స్ కార్నర్ ఏమేమి ఉన్నాయి సార్? వీక్లీస్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మంత్లీస్ ఉంటాయి, ఓకేనా. దీంట్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పబ్లిష్ చేసేట్టు ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు డిస్కవరీ ఉంది, తర్వాత బాలభారతం ఈనాడు వాళ్ళు ఇచ్చేది, అదేవిధంగా ఆయుర్వేదం వాళ్ళు ఇచ్చేది కేరళ వాళ్ళు ఉంది, తర్వాత వచ్చేసి మన సైన్స్ సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి ఇలా డిఫరెంట్ మ్యాగజైన్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ డిస్ప్లే చేస్తుంటే పిల్లలు వచ్చిన వాళ్ళు దానికి సంబంధించిన చదువుకుంటూ ఉంటారు, మనం రీప్లేస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు ఈ ర్యాక్ లో, రోజ్వుడ్ ర్యాక్ ఇది, దీంట్లో మీరు చూసేటన్నీ కూడా పురాతనమైనటువంటి సైన్స్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. అంటే పురాతనమైన అంటే 1900 సంవత్సరాల నుంచి దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి వస్తువులన్నీ కూడా మనం ఇక్కడ ఈరోజు చూస్తున్నాం, ఓకేనా. దీంట్లో ఒక్కొక్కటి మనం ఏ విధంగా సేకరించాము, ఓకేనా, అప్పుడు వీటిని ఏ పర్పస్ మీద వాళ్ళు ఉపయోగించేవారు అనేది ఒకసారి తెలియజేస్తాం. ఫోన్, ఈ టెలిఫోన్ అనేది మొదటగా ల్యాండ్ లైన్ ఉండేది కదా, ఆ ల్యాండ్ లైన్ లో ఈ టెలిఫోన్ ఎక్కువ ఉపయోగించేవాళ్ళు, ఓకేనా. దాంట్లో మనం ఏదన్నా పట్టుకోండి, ఒక నెంబర్ కావాలంటే మనం ఏం చేసేవాళ్ళము, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ నెంబర్ అంతా అప్పుడు 2318566 మా ఇంటి నెంబర్ అనుకోండి. దాన్ని ఏం చేస్తాం, 2 ఫుల్ రింగ్ రావాలి, 31856, ఓకేనా. ఇట్లా కంప్లీట్ డైల్ అయిన తర్వాత మాత్రమే అది రింగ్ అయ్యేది. ఒకసారి నువ్వు ఆపరేట్ చేయి. ఓకే, అంటే డైల్ చేసుకునేది వినేదాని కోసం, రెండు కూడా దీంట్లోనే ఉండేటివి, ఓకేనా. ఇది కూడా డైలర్ ఫోన్ గా వాడేవాళ్ళం. దీంట్లో మనం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ప్రెస్ చేసుకుంటా ఉండేది, ఓకేనా. సమాచారాన్ని పంపించాలంటే ఇదిగోండి, ఇట్లా మనము టైప్ చేస్తే ఒక డాట్, ఒక లైన్, డాట్ లైన్, ఇట్లా డాట్ లైన్, డాట్ లైన్, ఈ విధంగా మోర్స్ కోడ్ సహాయంతో ఈ టెలిగ్రామ్ అనేది పనిచేసేది. మనం ఇచ్చినటువంటి ఆ యొక్క కోడ్ డీకోడ్ చేసి మనకు ఆ సమాచారం ఇచ్చేవాళ్ళు. దీన్ని మనం ఏమంటాం అంటే టెలిగ్రామ్ మిషన్ అనేవాళ్ళు. ఇది ఎక్కడ వాడింది, ఇది చూడండి, మేడ్ ఇన్ లండన్ లో ఆర్మీ వాళ్ళు యూజ్ చేసిన దాన్ని మనం సేకరించడం జరిగింది అనమాట, ఓకేనా. ఇది ఇంకా ఓల్డ్ వన్, ఓకేనా. చూడండి దీంట్లో కూడా కొడాక్ కెమెరా, కొడాక్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి కెమెరా ఇది, ఓకేనా. దీంట్లో మనము ఫోటోలు తీసేవాళ్ళం, ఓకేనా. ఇది కొడాక్, ఇది అరౌండ్ మనకు ఇప్పుడు 19 అంటే కొడాక్ పెట్టిన కొత్తల్లో 1930 ఆ దశకంలో వచ్చినటువంటి కెమెరా అనమాట ఇది. దానికి సంబంధించినటువంటి చూసారా, ఇది రీల్, దీని లోపల ఉండేటువంటి ఫిల్మ్ రీల్ ఎలా ఉండింది, మనం దీంట్లో సెట్ చేసేవాళ్ళం కదా. అది 8 లీవర్ లాక్స్. ఈ రోజంతా సెన్సార్ తో వచ్చేస్తున్నాయి. ఆ రోజు మెకానిజం రాకముందే వాళ్ళు వీటిని ఎక్కువగా ఉపయోగించారు. అప్పుడు గుళ్ళు, ఓకేనా, వాడికి వాడేటువంటి వాటినన్నిటికి రాజు కాలం నాటివన్నీ కూడా మనం చిన్నది, వెరీ స్మాల్, ఓకేనా, చాలా చిన్నది పనిచేస్తున్నాయి, ఓకేనా. వీటన్నిటి కూడా చిన్న బ్యాటరీలు పెట్టి ఫస్ట్ లో వాడేవాళ్ళు, ఓకేనా. దీని తర్వాత వచ్చినటువంటి టార్చ్ లైట్స్, ఇవి ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ టార్చ్ లైట్స్ అన్ని కూడా మనం కలెక్ట్ చేసాం. టార్చ్ లైట్స్ ను ఏ విధంగా వాడేవాళ్ళు, కరెంట్ లేని రోజుల్లో కూడా ఈ టార్చ్ లైట్స్ అంటే మన పొలం పొలంకి వెళ్ళాలన్నా ఎటుకెళ్ళి వెళ్ళాలన్నా ఈ టార్చ్ లైట్స్ ఎక్కువగా ఉపయోగపడేవి ఈ బ్యాటరీల మీద పనిచేస్తాయి. చూడండి ఇంకా పెద్దది, చాలా కాస్ట్లీ ఇది, ఓకేనా. చూడాలి, అందరు చూడాలి. టార్చ్ లైట్స్ ఇచ్చేసేయండి.
ఓకేనా, ఇది ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఫోల్డబుల్ గా ఉంటుంది. చూడండి చూడండి, ఇటు చూడండి, ఆ కిటికీలు దగ్గర కనబడుతున్నాయి. చూడు, కనిపిస్తున్నాయా? కాబట్టి ఇలా వాళ్ళు తయారు చేశారు 1911లో. ఓకేనా, ఈ వ్యూ మిర్రర్ ని దీని మీద చూస్తే అడ్జస్ట్మెంట్ చేస్తే రెండు కూడా ఒకే ఫ్రేమ్ లో కనబడతాయి అనమాట. దీన్ని మనం వ్యూ మిర్రర్ చూడండి. కనబడుతుంది. 1901 అమెరికా, యుఎస్ఏ ఏ తిరణాల్లో గాని జాతరలో గాని ఏ విధంగా ఉన్నాయనేది, అంటే పాత జ్ఞాపకాలు వచ్చేదాని కోసం ఇవి కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఓకేనా, ఇదే నిబ్బు, ఇంకేం ఉండదు అనమాట. ఆ ఇంక్ బాట్లో పుట్టి రాసేవాళ్ళు. చూసారా, అంటే దేని మీద రాసేవాళ్ళు? తాటాకుల మీద రాసేవాళ్ళు. తాటాకుల మీద రాసినటువంటి ఆ తాళపత్ర గ్రంథాలని ఏం చేసేవాళ్ళు? మనం ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. ఏ సమాచారం అనేది అది ఒక స్టోరీ అనమాట. పమిడిపూల నోము కథ అని ఒక స్టోరీ, దాన్ని మొత్తం కూడా ఆ ఆకుల మీద రాయటం జరిగింది. తెలుగు, అది తెలుగు పైన ఉండే తెలుగు. వాటి మీద ఏం చేసేవాళ్ళు? ఇట్లా పెట్టి రాసేవాళ్ళు. మనకు సమాచారం మొత్తం కూడా ఈ తాటాకుల మీద. ఈ తాటాకులు 100 సంవత్సరాలు అయినా కానీ చిక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిని నిమ్మ నూనెలో, పసుపు గుడ్డలో ఎలాంటి క్రిమి కీటకాలు చేరకుండా అవి ప్రిజర్వేటివ్ గా ఉండేదాని కోసం చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు అప్పట్లో ఈ తాళపత్ర గ్రంథాల విషయంకి వస్తే. అంటే మన దేశం నుంచి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఒక ముద్ర వేసేవాళ్ళు కదా, పలానా దేశం నుంచి వచ్చింది అనేది. సో ఆ ముద్ర కోసం ఇది ఉండేదన్నమాట. ఈ ముద్రని ఇలా వేస్తే స్టాంపింగ్ అనమాట. మనం ఇప్పుడు సీల్ ఎలా వేస్తున్నాం, ఆ సీలింగ్ మిషన్ ఉండేటివి. ఓకేనా, ఇది ఆన్, ఇది ఆఫ్, అర్ధ సేరు అట్టనే వాళ్ళు కదా. వాటికి సంబంధించినవన్నీ కూడా మనం ఈరోజు సేకరించడం జరుగుతుంది. My name is D. Rajkumar, working as school assistant English in DNR ZPHS పరులకూరు. ఏవి సైన్స్ కార్నర్ అనే మ్యూజియం సందర్శించిన మీ అందరికి కూడా స్వాగతం. ఇక్కడ ఏవి సైన్స్ కార్నర్ అనేది పిల్లలకి యాంటిక్ మెటీరియల్ అనేవి చూపించడం, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడం. అంటే మనం గతంలో చూసినవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో మనం ఎక్కడ కూడా కనుగొనలేం. వాటన్నిటిని కూడా ఏవి సుధాకర్ సారు పిఎస్ టీచరు పిల్లలకి సులువుగా అర్థమయ్యే రీతిగా వాళ్ళన్నిటిని, ప్రతి ఎక్విప్మెంట్ ని వాటన్నిటి కూడా తెలుసుకునే విధంగా చాలా శాయశక్తిలో కృషి చేస్తున్నారు. 90 దశాబ్దంలో ఉన్న ఆ యొక్క పాఠ్య పుస్తకాలు ఇప్పుడు మనకి ఎక్కడ కూడా సమాజంలో కనపడు. వాటన్నిటిని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సేకరించి వాటన్నిటిని కూడా గ్రంథాలయంలో ఒక మూలన పెట్టి వాటన్నిటిని పిల్లలకి అనుభవ రీతిగా వాటన్నిటిని తెలుసుకోవడం, వాటిలో పఠనాశక్తిని ఆ పిల్లలకి అర్థమయ్యే రీతిగా చెప్పడం, వాటి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పడం అనేది ఏవి సుధాకర్ సార్ యొక్క వాళ్ళ కృషిని మనం కంపల్సరీగా అభినందించాల్సిందే. సైన్స్ కి సంబంధించిన మెటీరియల్ సిలబస్ ఓరియంటెడ్ కాకుండా ఈ మ్యూజియం ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో కేవలం తన ఇంటిని ఫస్ట్ ఫ్లోర్ ని కేవలం ఈ మ్యూజియానికి సంబంధించి కేటాయించి వాటన్నిటిలో కూడా సైన్స్ కి సంబంధించిన ఆ యొక్క అన్ని నమూనాలను బీరువాలలో కానివ్వండి ఆ రూమ్ లో వాటిని భద్రపరిచి పిల్లల సందర్శన ప్రతి ఆదివారం పిల్లల సందర్శనాల కోసం వీటన్నిటిని ఇక్కడ ప్రదర్శించడం అనేది చాలా అభినందనీయం, గొప్పతనం. ఈ టెలిస్కోప్ అనేది మనం కేవలం పాఠ్య పుస్తకాలనే చూస్తాం, కానీ మీరు ఎక్కడికి పోయినా కూడా ఈ టెలిస్కోప్ అనేది మీరు ఎక్కడ మనం కనుగొనలేం. కానీ సుధాకర్ సారు ఈ టెలిస్కోప్ ని ఇక్కడ ప్రదర్శించి పిల్లల్ని వాళ్ళ యొక్క అభిరుచికి తగ్గట్టుగా ఆసక్తిని పెంపొందించే విధంగా ఆ టెలిస్కోప్ ని పిల్లలకు పరిచయం చేయడం అనేది నిజంగా బహుశా ఒక సామాన్యమైన ఒక గవర్నమెంట్ టీచర్ కి మాత్రమే ఇది చెందుతుందంటే దాంట్లో అతిశయోక్తి అనేది లేదు. అన్ని నమూనాలను కూడా బీరువాలో సంక్షిప్తంగా భద్రపరిచి పిల్లల సందర్శనార్థం వారి యొక్క స్వయం ఖర్చుతోటి, వారి యొక్క అభిరుచితోటి, వారి యొక్క ఆసక్తితోటి వీటన్నిటిని భద్రపరిచి ఆ పిల్లలకి చూపించడం, తద్వారా ఆ పిల్లలు కూడా కొత్త విషయాలు నేర్చుకొని ఆ పిల్లలు స్కూల్లో మరింతగా ఆసక్తి పెంచుకొని వాళ్ళ యొక్క క్లాసులలో ముందుకు పోయే విధంగా ఆ పిల్లలు నేర్చుకోవడం అనేది నిజంగా చాలా గొప్పతనం. మాకు ఈ సార్ కొత్తగా ఇన్నోవేటివ్ థింగ్స్ మాకు చేపిస్తారు అని ఆ ప్రతి ఆదివారం కానీ వాళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది స్వాగతించాల్సిన విషయం, గొప్ప విషయం. ఏవి సైన్స్ కార్నర్ అనేది జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా తెలుసుకోవాలన్నారంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎటువంటి ప్రవేశ రుసుము అనేది లేదు, మీరు వచ్చి వీక్షించవచ్చు. ఇలా అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే మంచిదని
దానికి తగు చర్యలు తీసుకొని ఈ ఏవి సైన్స్ కార్నర్ అనేది ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపాను. అంటే ఈ మెడల్ అన్నమాట. అప్పుడు ఓకేనా, మిలిటరీలో వాళ్ళు ఇచ్చేటువంటి మెడల్స్ అన్ని కూడా మనం 1965. దీని తర్వాత మనకు రబ్బర్ ప్లాస్టిక్ వచ్చాయి. ఇది వుడ్ సంబంధించింది. ఆ గోలీ సౌండ్ ఉంటుంది, గోలీ మీద కొడితే దాంట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అంతా షార్ప్నర్ అనమాట. ఓకేనా, మనం ఈరోజు వచ్చేసినాయి కదా, అది పెద్ద షార్ప్నర్ అనమాట. ఓకేనా, రాజాకాలం నాటివి. అప్పట్లో ఇవే మెయిన్. కరెంట్ లేదు కదా, ఆ కరెంట్ లేని రోజుల్లో వీటి మీద గ్లాస్ పెట్టి కిరోసిన్ ల్యాంప్స్ పెట్టి వాళ్ళు వేప నూనె పెట్టి దీన్ని చేసి డిఫరెంట్ అంటే వివిధ రకాలైనటువంటి బల్బులు మనం అదే గ్లాస్ లో పెట్టుకొని మనం వివిధ రకాలైనటువంటి స్టాప్ వాచ్లు ఉన్నాయి, అలారాలు ఉన్నాయి. అలారాల్ని దీంట్లో పెట్టేవాళ్ళు అనమాట. ఓకేనా, ఇది దగ్గర 1910వ సంవత్సరం నాటి షార్ప్ గానే ఉంది. దీంట్లో తుప్పు పట్టడం అంటే అక్కడ మనం గమనించాల్సింది ఏ ఇనుముతో తయారు చేస్తే తుప్పు పట్టకుండా ఉంటాయి అనేది ఇన్ని నిమిషాలు అనేది కౌంటింగ్ క్రాస్ ఐటమ్ అనమాట ఇది. ఓకేనా, ఇవన్నీ కూడా తీసేసి కింద తోలపాకలు పెట్టుకొని దీనికి అంతా ఫస్ట్ హార్లిక్స్ టిన్ ఫస్ట్ 5 కేజీల డబ్బా. ఓకేనా, దీని తర్వాత మనం అమూల్ లో ఫస్ట్ పెట్టినటువంటి పౌడర్ టిన్ అనమాట పౌడర్. ఓకేనా, ఇది అరౌండ్ 1980. ఇంటి పనులు ఉన్నాయి కదా, ట్రయాంగిల్స్ కావచ్చు ఏదైనా కానీ ఫోల్డింగ్ స్కేల్ లో మొత్తం మెజర్మెంట్స్ కొలతలైనా కానీ ట్రయాంగిల్ స్కేల్ లో చేసి ఎగ్జాక్ట్ గా చూపిస్తుంది. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. మొనాకో కంపెనీ వాళ్ళు అప్పుడు దీంట్లో ప్రిజర్వ్ చేసి పంపించేవాళ్ళు అనమాట. వాటి యొక్క ఇది పోకుండా ఉండాలంటే. ఓల్డ్ వన్. ఓకేనా, దీంట్లో మొత్తం తుడుపుకునేది నువ్వేది అనుకుంది కదా, యాకురాయి అనమాట. దీన్ని ఏమనేవాళ్ళు అంటే శృతి బాక్స్ అనేవాళ్ళు. పట్టుకోండి. పెట్టా అంత ఏంద్రా గ్రామ్ ఫోన్ రికార్డ్ కోసం. ఓకేనా, సింబాలిక్ గా వాచ్మెన్ నైట్ టైం గస్తీ తిరిగేటప్పుడు చేతిలో ఒక కుక్క ఒక లాంతరు. ఓకేనా, సింబాలిక్ గా ఉండేదాని కోసం. ఒక జర్నలిస్టు నాకు బహుకరించాడు. ఆయన ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఆ కంట్రీలో గుర్తుగా ఒక్కొక్క స్టోన్ తీసుకొని వచ్చేవాడంట. అవన్నీ కూడా మనకు మన మ్యూజియంకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూసారా తిరునాళ్ళు ఇప్పుడున్న ఫంక్షన్లకి అంత ముందు లైటింగ్ లేదు కదా, అది ఇవి కూడా ఏ విధంగా వచ్చినాయి ఆ ప్రొజెక్టర్స్ అనేది చెప్తా ఉన్నాం. తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాలెన్సెస్, స్ప్రింగ్ బ్యాలెన్స్ చూడండి. ఇక్కడ కూడా చూడండి ఇంత ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనకు బెల్ డెమాన్స్ట్రేషన్ కావచ్చు, తర్వాత న్యూటన్స్ లాస్ కావచ్చు, సిరీస్ ప్యారలల్ రెసిస్టెన్సెస్ కావచ్చు, తర్వాత ఎల్సిఆర్ కావచ్చు, తర్వాత ఓమ్స్ లా సంబంధించినటువంటివన్నీ కావచ్చు, తర్వాత మ్యాగ్నెట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఇక్కడ చూడొచ్చు. హార్స్ షూ మ్యాగ్నెట్స్ అని, తర్వాత స్పిరికల్ మ్యాగ్నెట్స్ అని, ఓకేనా, సర్క్యులర్ మ్యాగ్నెట్స్ అని, రింగ్ అండ్ బాల్ సిస్టమ్, ఇట్లా ఫిజిక్స్ లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టాం. అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కెమికల్స్ అన్ని కూడా దగ్గరగా ₹1000 చేసేటువంటి ఈ కెమికల్స్ పిల్లలకు హాని చేయనటువంటివి. వీటి వల్ల మన యాసిడ్స్ బేసెస్ ఏం పెట్టలే ఇక్కడ, కేవలం కెమికల్స్ వాటి యొక్క నమూనాలు చూపించేదాని కోసమే మనం పెట్టాం. అదేవిధంగా ఈ పీరియాడిక్ టేబుల్స్ నమూనాలు వీటన్నిటి సంబంధించినంత కూడా ఈ ర్యాక్ లో పెట్టాం. అదేవిధంగా కెమిస్ట్రీ ఆపరేటర్స్ అన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. సైంటిస్టుల యొక్క లైఫ్ హిస్టరీస్ కావచ్చు, హెల్త్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మెడిసిన్ కి సంబంధించినటువంటి పుస్తకాలు కావచ్చు, తర్వాత వచ్చేసి స్పేస్ కి సంబంధించినవి, మ్యాథమెటిక్స్ సంబంధించినవి, తర్వాత కిడ్స్ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, తర్వాత అన్ని కూడా మనం ఈ ర్యాక్ లో మొత్తం వచ్చిన పిల్లలందరికీ కూడా వారి అభిరుచికి తగ్గట్టు ఏ పుస్తకాలు అయితే మనం చేస్తామో అన్నిటిని మనం ఇక్కడ సేకరించి పెట్టడం అనేది జరిగింది. కాపర్ బేస్డ్ టెలిస్కోప్, వెరీ ఓల్డ్ వన్. చూడు చాలా దూరం నుంచి మాత్రమే వీటిని మనం గమనిస్తాం. ఇది టెలిగ్రాఫ్ మిషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికోసం. ఇది మీరు గమనించుంటారు. ఏంది ఇది? ఫర్నేస్ చూడండి వర్కింగ్ ఇప్పుడు కూడా. కీ ఇచ్చినప్పుడు అది వారానికి ఒకసారి కీ ఇస్తే కేవలం ఆ వీల్స్ మీద మెకానిజం ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా, తర్వాత ఇక్కడ వచ్చేసి సైంటిఫిక్ క్లాక్. ఇది దీనికంటే ముందు వచ్చింది, ఇంకా పురాతనమైంది ఇది. అప్పుడు ప్రొజెక్టర్స్ ఉన్నాయి కదా, ఇది 8mm ప్రొజెక్టర్. ఇది 8mm ప్రొజెక్టర్ ద్వారా మనం ఏం చేసేవాళ్ళం అంటే సినిమాలో వేసేవాళ్ళం. మనం 8mm ప్రొజెక్టర్ 5,000 నుంచి 50,000 రూపాయలు ఉంటుంది అనమాట. ఓల్డ్ యాంటిక్ ఐటమ్ ఇది. ఓకేనా, పుస్తకాలు అంటే
1949 తెలుగు టెక్స్ట్ బుక్. 1949 తెలుగు టెక్స్ట్ బుక్. తర్వాత ఇది 1958 ఉమావాచకం అని చెప్పి, ఇది 1958. ఇది అప్పట్లో విజ్డమ్ అని నోట్స్ ఉండేటివి. 1950లో విజ్డమ్. ఈ విజ్డమ్ అంటే ఇప్పుడు మనం ఎక్కడ క్లాసిక్, క్లాస్మేట్ వాడుతున్నామే, దీనికి ముందు చాలా పాతకాలం ఉంటాయి విజ్డమ్ నోట్ బుక్స్. దీని తర్వాత లేపాక్షి, నంది అవి వచ్చినాయి. నాటి సైన్స్ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు. ఇది చూడండి, తెలుగు ఓల్డ్ వన్, 1980లో వచ్చినటువంటి తెలుగు పుస్తకాలు. ఓకేనా? సైన్స్ పుస్తకం 1949లో ఉన్నటువంటి సైన్స్ పుస్తకం. అదేవిధంగా ఉన్నాయి ఇక్కడ 1900 సంవత్సరం, అదే స్వాతంత్రానికి పూర్వం నుంచి నేటి వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ మనం సేకరించాం. ఓన్లీ టెక్స్ట్ బుక్స్. పుస్తకాలు అంటే నవల్స్ కాదు, ఓన్లీ టెక్స్ట్ బుక్స్. ఇక్కడ ఒకసారిగా మీరు గమనిస్తే ఇది లితో వాళ్ళు ఇండియన్ చైల్డ్ స్టడీ అని చెప్పేసి యాన్యువల్ ఓవర్సీస్ కాంటెస్ట్ విన్నర్ ఎంఐ. ఈ పాపని వాళ్ళు పబ్లిష్ చేశారు 1937లో. ఇది వెజిటబుల్ ఆయిల్స్ చేసినటువంటి ఆర్ట్ అనమాట. ఇది ఇప్పుడు కూడా చిక్కు చెదరకుండా వివిధ దేశాల్లో కలెక్ట్ చేసినటువంటి ఆకులు మొత్తాన్ని మనం ఈ విధంగా చేసేవాళ్ళం. చూడండి, వాటి సైంటిఫిక్ నేమ్స్ తో పాటు మనం కలెక్ట్ చేసాం. వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి ఆకులు, హెర్బేరియం అంటాం వీటిని. ఓకేనా? ఆ చెట్టు యొక్క ఆకు చూడండి, ఏ లీఫ్ ఫ్రమ్ ద బోధి ట్రీ ఆఫ్ బుద్ధగయ. బుద్ధగయలో ఆ ఆకు నుంచి సేకరించడం. ఓకేనా? ఏమంటే ఆవాసం అని అర్థం. ఓకేనా? చేపలు ఉండే ఆవాసము, ఆకులకు ఉండే ఆవాసము. వివిధ దేశాల కాయిన్స్. ఓకేనా? అన్ని కూడా ఏ దేశం కాయిన్ అన్ని కూడా దీని మీద మనం రాసాం. వివిధ దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ నోట్లన్నీ కూడా. ఓకే, పెన్లు, పాత చెక్క పెన్ల కాడి నుంచి, రేనాల్డ్ పెన్ల కాడి నుంచి, మీకు తక్కువ ఖరీదు కాడి నుంచి ఎక్కువ ఖరీదు 2000 రూపాయల పెన్ల వరకు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? మనం బాల్ పెన్స్, ఇంక్ పెన్స్, జెల్ పెన్స్, డిఫరెంట్ గా మనం ఏ రకాలైనటువంటి పెన్లు అయితే ఉన్నాయో అన్ని రకాలైనటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి పెన్లన్నీ కూడా కలెక్ట్ చేశాం. మొత్తం టోటల్ గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొత్తం కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనం పెట్టాం. చూసారా? బావిలో ఉన్నట్టున్నాడు. ఓకేనా? దాన్ని మనం ఏమంటాం అంటే ఇల్యూషన్ అంటాం. ఏమంటాం? ఇల్యూషన్. ఆభరణాలన్నీ కూడా దీంట్లో దాచుకునే వాళ్ళు. ఓకేనా? ఓకేనా? ఈ శారీస్కి వచ్చి ఇదిగో కింద. ఓకేనా? తర్వాత గోల్డ్ అలాంటివన్నీ కూడా సీక్రెట్ లాకరు. దీని తర్వాత ఇక్కడ అలంకరణకు సంబంధించిన మిర్రర్స్ అన్ని ఉండేవి. మనం మోడల్స్ తయారు చేసాం. ఓకే, ఇది వచ్చేసి శాండ్ టైమర్, 2 minutes ఉండేటువంటి హోమ్ మేడ్ అన్ని కూడా శాండ్ టైమర్స్. అంటే లో కాస్ట్ అండ్ నో కాస్ట్ అనమాట. అదే వెనక పోయి కిండర్ జాయ్తో. ఇది ఇల్యూషన్ డిక్షనరీలు సార్. ఇది 1800, ఇప్పుడు 8 రూపాయలు. లిఫ్కో 1900 ముందు, 1900 తర్వాత చిన్నపిల్లల కోసం టాయ్స్. డ్రమ్ము,
సార్ టిన్ ఐటమ్స్ మోడల్స్ అన్నమాట. విత్తనాలు నాటేటప్పుడు 3 పైపులు పెట్టేవాళ్ళు అనమాట. ఒకేసారి గింజలుగా వేసేస్తే ఆ సాళ్ళు వేసుకుంటే వెళ్ళిపోతారు అనమాట. నేను సీడర్ బాక్స్. నా పేరు అజీమ్, పొదలకూరు డిఎన్ఆర్ జెడ్పీ బాయ్స్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఏవి సుధాకర్ సారు నిర్వహిస్తున్న సైన్స్ మ్యూజియం కి విచ్చేసాము. మేము ఇక్కడ ఎన్నో విషయాలు, అలాగే ఎన్నో వస్తువులు, ఎన్నో ప్రాచీన వస్తువులు, అలాగే ఎన్నో పరికరాల గురించి నేర్చుకున్నాము. నా పేరు సిద్ధు. నేను పొదలకూరు డిఎన్ఆర్ జెడ్పీ హెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను మా సైన్స్ ఉపాధ్యాయుడు ఏవి సుధాకర్ సార్ గారు నిర్వహించిన సైన్స్ మ్యూజియం కి నేను తిరుపతి నాడిపల్లి నుంచి ఇక్కడికి విచ్చే జరిగింది. మా సార్ చాలా ప్రాచీన వస్తువులు అలాగే విజ్ఞానానికి సంబంధించిన పరికరాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మేమందరం ఇక్కడికి వచ్చి వీటిని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పరికరాలు చాలా విజ్ఞానానికి సంబంధించిన పరికరాలు ఇక్కడ చూడడం జరిగింది. ఇవి చాలా విజ్ఞానాన్ని మేము నేర్చుకున్నాము ఇక్కడ. అలాగే మేము మా పాఠశాలకి తిరిగి వెళ్ళిన తర్వాత మేము చూసినవి, సందర్శించినవి మా తోటి బాలులకు మేము చెప్తామని కోరుకుంటున్నాను. ఇక్కడ విజ్ఞానానికి సంబంధించిన చాలా పరికరాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చి సందర్శిస్తారని కోరుకుంటున్నాను. నా పేరు అత్తివర్మ. ప్రస్తుతం పొదలకూరు బాలురున్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నాను. చిన్ననాటి నుండి విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి కలిగినటువంటి నాకు 5వ తరగతి చదివే రోజుల్లోనే రాష్ట్ర స్థాయిలో బయోగ్యాస్ పై జరిగినటువంటి వక్తృత్వ పోటీలో ప్రథమ స్థానం సంపాదించి అతిథుల చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం జరిగింది. ఆనాటి నుండే నాకు విజ్ఞాన శాస్త్రం పట్ల ఒక రకమైన ఆసక్తి మరియు మక్కువ అనేది ఏర్పడ్డాయి. దానికి గాను మా సైన్స్ ఉపాధ్యాయుడు పెంచిలే సార్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక మంచి అభివృద్ధి ఫలాలు అందించాలంటే విజ్ఞాన శాస్త్రం అనేది దోహదపడుతుందనేటువంటి ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మాటలు నాలో ప్రేరణ నింపాయి. తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ, డిగ్రీ మరియు బీఈడి, పీజీ రసాయన శాస్త్రంలో పట్టాపుచ్చుకున్న నేను ఉపాధ్యాయ వృత్తిపైనటువంటి మమకారంతో ఉపాధ్యాయునిగా స్థిరపడటం జరిగింది. ఈ యొక్క ప్రయాణంలో నాకు వెన్నుదన్నుగా ఇచ్చిన వారు నా తల్లిదండ్రులు. తండ్రి అత్తివరం వెంకటకృష్ణయ్య గారు ఉపాధ్యాయుడిగా ఉంటూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. మాకు మా తల్లిగారు అయినటువంటి అత్తివరం వెంకమ్మ గారు నా యొక్క ఉన్నతికి చాలా దోహదపడ్డారు. మమ్మల్ని ఇంత ఉన్నత స్థాయిలో చేర్చడానికి ఉపయోగపడినటువంటి మా తల్లిగారి పేరిట ఏదో ఒక విధంగా నేను ఒక మంచి కార్యక్రమం రూపొందించాలనేటువంటి ఆసక్తి. మా తల్లిగారి జ్ఞాపకార్థం ఈ నెల్లూరు పట్టణంలో చిన్నారులకు ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేయాలనేటువంటి తలంపుతో నేను ఈ యొక్క ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా తల్లిగారు. ఆమె జ్ఞాపకార్థము చిన్నారుల్లో కూడా ఈ యొక్క వైజ్ఞానిక శాస్త్ర భావనలు నెలకొల్పాలనేటువంటి ఒక ఏకైక దృక్పథంతో నాకు అభిరుచి అయినటువంటి ఈ ప్రయోగాలన్నా ఈ యొక్క పరిశీలనలన్నా విద్యార్థుల్లో కూడా వాటిల్లో రూపొందించాలనేటువంటి ఒక ఆసక్తితోనే నేను ఈ కిడ్స్ సైన్స్ కార్నర్ ను ఏర్పాటు చేశాను. దానికి మా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం, మా తండ్రి గారు అయితేనేమి, మా సతీమణి, మా పిల్లలు అందరూ కూడా ఎంతో సహకరించారు. వారి అందరి సహకారంతోనే నేను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 2023 మార్చి 5వ తారీఖున అప్పటి జాయింట్ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ మువ్వా రామలింగం గారి చేతుల మీదుగా నేను దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇది దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది మంచి అభిరుచి కలిగినటువంటి ఉపాధ్యాయులు మరియు ప్రోత్సాహాన్నిచ్చేటువంటి అధికారులు మరియు ఆసక్తి అయినటువంటి తల్లిదండ్రులు విద్యార్థులతో ఈ యొక్క సైన్స్ మ్యూజియం అనేది ప్రతి ఆదివారం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ ప్రయాణంలో అనేక మంది నన్ను వెనుతట్టి ప్రోత్సహించినటువంటి వారు ఉన్నారు. నా యొక్క ఆసక్తిని కలిగించినటువంటి అనేక మంది ఉపాధ్యాయులు అయితేనేమి, మిత్రులు అయితేనేమి ఇతోధికంగా సహాయం చేయడం కూడా జరిగింది. అక్వేరియం కావచ్చు, తర్వాత కొన్ని సైన్స్ కు సంబంధించినటువంటి స్టోర్ చేసేటువంటి ర్యాక్స్ అన్ని కూడా వారు ఉచితంగా మాకు ఈ సైన్స్ కార్నర్ కి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉమామోహన్ అనేటువంటి ఈ ప్రొఫెసర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాలకు గాను మాకు
కొంత సహాయం సికే దాస్ అకాడమీ తరఫున కొంత సహాయము అందివ్వడం జరిగింది. వారందరికీ కూడా, అదేవిధంగా మా సైన్స్ కార్నర్ కి అన్ని విధాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సైన్స్ కార్నర్ లో సుమారు 10 లక్షల నుండి 12 లక్షల రూపాయల విలువైనటువంటి అత్యంత విలువైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి వస్తువులను నేను సేకరించడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది యాంటిక్యూ ఐటమ్స్, ప్రాచీనమైన వస్తువులను నేను వివిధ ప్రదేశాల నుంచి సేకరించి ప్రాచీనమైనటువంటి అనేక వైజ్ఞానిక వస్తువులను సేకరించి నేటి విద్యార్థులకు వాటి ఫలాలను అందించడమే నా ధ్యేయంగా నేను పెట్టుకున్నాను. అదేవిధంగా 1947వ సంవత్సరం నుండి నేటి వరకు విద్యను అభ్యసించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రచనలకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలన్నింటినీ కూడా నేను సేకరించేటువంటి మార్గంలో కొంతవరకు కృతకృత్యుడైనాను. ఇంకనూ ఇలాంటి ప్రాచీనమైనటువంటి పాఠ్య పుస్తకాలు కావచ్చు, ప్రాచీనమైనటువంటి వైజ్ఞానిక పరికరాలను సేకరిస్తూ వాటిని రాబోయేటువంటి తరాలకు అందించడమే నా ధ్యేయంగా నేను పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఆదివారం కూడా విద్యార్థులు ఉచితంగా వచ్చి మా యొక్క ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ ను సందర్శించి మేము చేసేటువంటి ఈ ప్రయోగాలు అన్ని కూడా వారు తిలకించి ఎంతో ఆసక్తిగా వెళ్తుండటం జరుగుతుంది. ఆ ఆనందమే మాకు పరమానందంగా భావించి ముందు ఇలాంటి కార్యక్రమాలని మేము చేసేదానికోసం ఒక భరోసా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా సుమారు 1500 వైజ్ఞానిక పుస్తకాలను మేము సేకరించడం జరిగింది. అదేవిధంగా అత్యాధునికమైనటువంటి మైక్రోస్కోప్స్ కావచ్చు, అదేవిధంగా టెలిస్కోప్స్ కావచ్చు, అదేవిధంగా మన పిల్లలకి అంతరిక్షంలో ఉన్నాము అనేటువంటి భావన కలిగే విధంగా మా ఇంటి రూఫ్ పైనే ఒక సోలార్ సిస్టమ్ ని ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో వస్తే ఆ యొక్క నక్షత్రాల కదలిక, గ్రహాల కదలికను కూడా విద్యార్థులు ఒక అనుభూతితో కలిగే విధంగా నేను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నారులకు సంబంధించినటువంటి అనేక వైజ్ఞానిక శాస్త్ర ఆట వస్తువులను నేను సేకరించి వారిలో ఒక ఆనందాన్ని నేను చూస్తున్నాను అంటే ఈ ఖర్చు అనేది దాంట్లో నాకు కనబడటం లేదు. ఎంత ఖర్చు అయినప్పటికీ పిల్లల యొక్క శ్రేయస్సు, పిల్లల యొక్క ఆనందము, పిల్లల్లో ఉండేటువంటి ఆ వైజ్ఞానిక వైఖరులే నాకు ముఖ్యమైనటువంటి భావంతో నేను వెళ్తున్నాను. అందులో భాగంగా పొదలకూరు బాలున్నత పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులను నేను అనేక మందిని ప్రతి ఆదివారం మా యొక్క మ్యూజియం కి తీసుకొచ్చి నా సొంత ఖర్చులతో విద్యార్థులందరికీ కూడా నేను అన్ని విధాలుగా ఒక భోజన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి వారి ఆనందంగా వారిని మరలా వాళ్ళని ఇంటికి తీసుకెళ్లేటువంటి బాధ్యత నేను వహిస్తూ మా పిల్లలకి తో పాటు నెల్లూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏ పేద విద్యార్థి అయినా కానీ మా సైన్స్ మ్యూజియం కి మీరు ఇచ్చేసినట్లయితే మీకు పూర్తి స్థాయిలో మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి వైజ్ఞానిక కార్యక్రమాన్ని కూడా ఎంతమంది వచ్చినప్పటికీ కూడా నేను వాటిని నిర్వహిస్తూ ఈ విధంగా ముందుకు సాగుతున్నాను. కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు, సూచనలు, సలహాలతో ఈ ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ మరింతగా అభివృద్ధి కావాలని, దినదిన ప్రవర్ధమానం కావాలని చెప్పేసి అనేక మంది ఉన్నతాధికారుల నుంచి కూడా నేను అనేక ప్రశంసలు అందుకుంటూ ఉన్నాను. వారి యొక్క ఆశీస్సులు కూడా నాకు ఎల్లవేళ్ళ ఉండాలని, నేను చేసేటువంటి బృహత్ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఏ విద్యార్థి అయినా కానీ మా ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ ని సందర్శించినట్లయితే వారికి అన్ని విధాలా మేము సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరు సంప్రదించాలనుకున్నట్లయితే నా యొక్క సెల్ ఫోన్ నెంబర్ 9951686894 కి ముందుగా ఒక 2-3 రోజులు ముందుగా కన్నా మీరు కన్నా సమాచారం అందించినట్లయితే నేను తగు ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఉపాధ్యాయులు వారి స్కూల్ పిల్లల్ని ఏదైనా తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నేను ముందు ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కావాలనేదే నా యొక్క ఆశ. ప్రభుత్వ పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర ల్యాబొరేటరీలు ఉన్నప్పటికీ మన సైన్స్ మ్యూజియంలో అన్ని అంశాలను, అన్ని యొక్క పరికరాలను ఒక దగ్గర క్రోడీకరించడం జరిగింది. కాబట్టి వాటి ద్వారా కూడా మరింత విజ్ఞానాన్ని పొందుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.